अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పోయిన వారం కథను ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం కథలోనికి వెళదాం. 1925వ సంవత్సరం మొట్టమొదటి నెలలలో కథాంశం నడుస్తూ ఉంది. ఇంచుమించు మెహరాబాదులో శాశ్వతంగా ఉండడం ప్రారంభించిన తొలి రోజులు అవి. అంటే బాబా తన విశ్వ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు అని చెప్పవచ్చు. మెహరాబాదులో అవతారుని యొక్క కార్యక్రమానికి కేంద్రకమైనటువంటి ఆ ప్రాంతము మెహరాబాద్. హెడ్ క్వార్టర్స్ అంటారు చూడండి. ఒక అధికారి తన కార్యనిర్వహణ కోసం ఒక హెడ్ క్వార్టర్ను ఎంచుకుంటాడు. అలాగే ఈ యుగంలో అవతార్ మెహర్ బాబా మెహరాబాదును తన విశ్వ కార్యక్రమానికి కేంద్రకమైన బిందువుగా ఎంచుకుని పూర్తి స్థాయిలో ప్రారంభించాడు ఆయన కార్యక్రమాన్ని. ఆయన తన విశ్వ కార్యక్రమానికి పనికొచ్చేటువంటి పనిముట్లు ఆయన మండలి వాళ్ళు ఒక్కొక్కరిని ఆయన చేరదీస్తూ ఉన్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. పోయిన వారం జగన్ మాస్టర్ అతను బాబా పరిధిలోనికి రావడం చదువుకున్నాం. ఎవరికైనా గుర్తుందా అండి? అతను బాబా దగ్గరికి రావడం, ఇక్కడ ఉంటాను అని అడగడం, ఇక్కడ ముతక రొట్టెలు తినలేక ఎందుకంటే బ్రాహ్మణుడు కాబట్టి నేతివి రుచి తగలకపోతే ముద్ద దిగేది కాదు. కష్టపడి ఉండలేక వెళ్ళిపోయాడు ఇంటికి. బాబాకి డైరెక్ట్గా చెప్పాడు, బాబా ఇక్కడ తిండి నా వల్ల కావటం లేదు, తిన్నాం, నేను పోతాను అన్నాడు. తండ్రి మందలించాడు. దేవుడు కావాలి అని అక్కడికి వెళ్ళి నెయ్యి లేను అని చెప్పి వెనక్కి వచ్చేస్తే ఇది ధర్మమేనా అన్నాడు. మళ్ళీ బాబా దగ్గరికి బలవంతంగా తండ్రి పంపిస్తే వచ్చాడు. కానీ బాబా దగ్గర ఉండి ఆయన ప్రేమ యొక్క ఆ రుచికి అలవాటు పడి ఇక ఎవడు చెప్పినా హరిహరాదులు వచ్చినా నేనిక్కడి నుంచి వెళ్ళను అని శాశ్వతంగా బాబా దగ్గర ఉండడానికి తీర్మానించుకుని ఆయన సేవలో తన మొత్తం జీవితాన్ని గడిపినటువంటి ధన్యుడు జగన్ మాస్టర్. అతని వృత్తాంతం మనం చదువుకున్నాం. అలానే అరంగానికి చెందినటువంటి అట్టడుగు జాతికి చెందిన పిల్లలు, మనం మాలలు మాదిగలు అని ఎలా అయితే అంటూ ఉంటామో, మహర్లు అని బాగా అంటరా అని ఆ కులం వాళ్లను చేరదీసి ఆ పిల్లలను ఆ ప్రేమ పరిధిలో పడేలా చేసి వాళ్ల కోసం విద్యాబుద్ధులు నేర్పడానికి ఒక పాఠశాలను ప్రారంభించాడు ప్రభు. దానికి తన గురువైనటువంటి హజరత్ బాబాజాన్ పాఠశాల అని పేరు పెట్టాడు. బాబా కూడా ఆ విద్యాబుద్ధులు నేర్పడంలో ఆయన కూడా జోక్యం చేసుకుంటూ ఉండేవాడు. అనేక మంది తొలి మండలి శిష్యులు ఆ స్కూలులో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉండేవారు. ఈ ముచ్చట్లన్నీ మనం పోయిన వారం చదువుకున్నాం. ఢాకే పాల్కర్ అనేటువంటి ఒక మహాబ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. అతని ప్రవేశం కూడా మనం పోయిన వారం చదువుకున్నాం. అతను ఎగతాళిగా అనుకున్నాడు, ఈ పార్సీ వారేమిటి, దేవుడి గురించి మనకు చెప్పడం ఏమిటి, ఒక బ్రాహ్మణుడికి ఒక పార్సీవాడు దేవుడి గురించి చెప్పగలడా అని బాబా దగ్గరకు వచ్చాడు. ఏదో పోనీలే చూద్దామని వచ్చాడు. బాబా నా దగ్గర పని చేస్తావా అంటే అప్పటికి వాడికి నెలకు 60 రూపాయల జీతానికి పని చేసేవాడు, 300 ఇస్తే పని చేస్తా అన్నాడు. నేను ఒప్పుకున్నానన్నాడు బాబా అని చాలా కండిషన్లు కూడా పెట్టాడు బాబాకే. ఢాకే పాల్కర్ నాకు అన్ని సెలవులు ఇవ్వాలి, హిందూ పండుగలన్నిటికీ నేను రాను, నా మీద కోప్పడకూడదు, చికాకు పడకూడదు, నీ దేవుడు గొడవ నాకు అవసరం లేదు, నీ గొడవ నీది, నా గొడవ నాది అన్నాడు. అన్నిటికీ ఓకే అన్నాడు బాబా. అలాగూ అతను ఉపాధ్యాయుడిగా రంగ ప్రవేశం కూడా చేశాడు. అక్కడి వరకు మనం పోయిన వారం చదువుకున్నాను. మరి ఎంతమందికి అది నెమరు వేసుకోగలరో చూద్దాం. ఈ వారం కథలోనికి వెళదాం. వామన్ అనేటువంటి ఒక కొత్త ఉపాధ్యాయుడు కూడా ఆ హజరత్ బాబాజాన్ పాఠశాలలో చేరడం జరిగింది. బాబా అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉండేవారు, ప్రత్యేకమైనటువంటి సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే ఈ స్కూలు ఉంది కదండి, ఈ స్కూల్లో ఉన్న పిల్లలంతా ఉన్నారు కదా, అరంగానికి చెందిన గ్రామస్తులు అనేక మంది అప్పటికే బాబా పరిధిలోకి వచ్చారు. వాళ్ళందరినీ ఆకర్షించడానికి భజన
అనేటువంటి పనిముట్టును వాడుకునేవాడు. బాబా ఒక సందర్భంలో అన్నారు, ఈ సంకీర్తన కార్యక్రమము ఎందుకు ఉద్దేశించబడినది? మనం భజనలు చేస్తూ ఉంటాం కదా, ఎందుకు? బాబా అన్నారు, ఒక మనిషిని భగవంతుడి విషయాలు వినేలాగు సంసిద్ధుడుగా తీర్చిదిద్దడానికి భజన ఉపయోగపడుతుంది. అంటే ఆ భజన కాసేపు విన్న తర్వాత వాడి మనసు ఏకాగ్రం చిత్తంగా లగ్నమై ఆ విషయాన్ని వినడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు భగవంతుడి విషయం వాడి చెవిన పడుతుంది. అంటే మనసును హృదయాన్ని సర్వసన్నద్ధంగా తయారు చేయడానికి భజన సంకీర్తన ఉపయోగపడుతుంది. అంతేకాని అదే ముఖ్యమైన లక్ష్యము కాదు. భజన ఒక మనిషిని భగవంతుడి విషయాలు వినడానికి సంసిద్ధుడిగా చేస్తుంది. అసలు ఆ భగవంతుడి విషయం వినడమే ముఖ్యము. ఇది దానికి సహకరిస్తుంది అని చెప్పారు. అందుచేత బాబా మొట్టమొదట్లో ఏం చేసేవారు, మంచి బాగా పాడేవాళ్ళని పిలిపించి వాళ్లతో భజనలు చేయించి, వినండి వీరంతా అని గ్రామస్తులందరినీ పిలిపించి వాళ్లతో వినిపించి తర్వాత తను ఎంచుకున్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడి చేస్తూ ఉండేవారు. బాబా ఒకనాడు సాయంత్రం ప్రత్యేకమైనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం ఉండి రండి అందరూ అని ఆయన ఆహ్వానం పంపించాడు. కానీ చాలా తక్కువ మందే వచ్చారు. చాలా నొచ్చుకున్నారు బాబా. ఎంత నొచ్చుకున్నారంటే వచ్చిన వాళ్ళందరినీ తిరిగి ఇళ్ళకి పొమ్మన్నారు. క్యాన్సిల్, రద్దు చేసేశాను అన్నారు బాబా. వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు కొంచెం ఒకంత నిరాశ కూడా పడ్డారు, వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా కోపం తగ్గలేరు బాబాకి. మనం పోయిన వారం గుర్తు తెచ్చుకుంటే అరంగాల్లో ఉన్నటువంటి హిందువుల కోసం ఒక ఆలయాన్ని కూడా నిర్మింపచేశారు బాబా మెహరాబాదులో. అక్కడ ఉపాసనీ మహారాజ్ ఫోటో, నారాయణ మహారాజ్ ఫోటో ఇవి కూడా ఉంచి ఆ ఆలయంలో ఒక పూజారి ఉండేవాడు. వాడు గంట వాయిస్తూ అక్కడ అర్చన కూడా చేస్తూ ఉండేవాడు. ఎందుకని? ఆ అరంగాన గ్రామస్తులు అలవాటు పడినటువంటి ఆ సంప్రదాయానికి ఆయన కొనసాగించారు మొట్టమొదట్లో. సరే, బాబా కోపం వచ్చే ఉన్నారు, ఆ గుడి తీసేయండి అక్కడన్నారు. తీసేశారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన తడికెలు ఇవన్నీ కూడా విప్పేశారు. కానీ ఆ దేవుడు విగ్రహం ఉండే దగ్గర మాత్రం బెంచి ఉంచి ఆ పూజారితో నీ పూజ మాత్రం నువ్వు కొనసాగించి ఇక్కడ అన్నారు. ఇలా జరుగుతోంది. వీళ్ళందరూ కొంచెం భయపడుతూ ఉన్నారు, అయ్యో ఎంత కోపం వచ్చింది బాబాకి అని. ఈలోగా మారుతి ప్రసాద్ అనేటువంటి అరంగాను ఆ గ్రామంలో పెద్ద అతను బాబా దగ్గరకు వచ్చి బాబాను బ్రతిమాలాడు. బాబా, నువ్వు అంత కోపగించుకుంటే ఎలాగూ? నీవు దివ్యత్వం గలవాడివి, మేము మామూలు అజ్ఞానులం కదా, కోపగించుకోకుండా మాకు అవకాశం ఇవ్వాల్సింది అని ప్రాధేయపడ్డాడు. సరే, నేను ఆలోచించి చెబుతాలే అన్నారు బాబా. తర్వాత బాబా కబురు పంపించాడు, నేను ఏదైనా కార్యక్రమం చేపడితే నన్ను ఎవరెవరైతే అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళంతా తప్పనిసరిగా వస్తే, అలాంటి మాట నాకు ఇస్తే నేను తప్పకుండా మీకు దర్శనం ఇస్తాను. అంటే ఈ ఒక్కొక్క అక్షరం కొంచెం శ్రద్ధగా మనం వింటూ ఉండాలి. ఆయన సన్నిధానంలో ఉండడము, ఆయన కార్యక్రమము ఎంత విశిష్టమైనదో బాబా మనకి చెప్పడానికే ఇటువంటి సంఘటనలు ఆయన జీవితంలో కనపడుతూ ఉంటాయి. అంటే ఒక బాబా కార్యక్రమం అంటే అది ఎంత ముఖ్యంగా మనము తీసుకోవాలి. వెళదాలే, ఎక్కడ కుదురుతుంది, పొద్దున్న వెళ్ళాము సాయంత్రం కూడానా, మనకు ప్రతివారం ఎక్కడ కుదురుతుందని ఇలా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దానికి సమాధానం ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. అలా కౌరు పంపించారు బాబా. అంతేకాదు, బాబా ఏం చేశారు, ఈ స్కూల్లో చదువుకునే హరిజనుల పిల్లలు ఉన్నారే వాళ్ళందరినీ తీసి ఇంటికి పంపించేయండి అన్నారు. ఇంటికి పంపించేయమన్నారు. ఆ తల్లిదండ్రులు కొంతమంది వచ్చారు. వాళ్ళకు కూడా బాబా చెప్పేశారు, మీరందరూ నా కార్యక్రమము నేను అనేటువంటి విషయం మీద పూర్తి శ్రద్ధ ఉంటే ఇక్కడ ఉండండి, లేదు తీసుకువెళ్ళిపోండి, వద్దు, సగం సగం వద్దు అన్నారు బాబా. సరే, ఆ తల్లిదండ్రులందరినీ సమావేశపరిచారు కూడా. కొంతమంది ఒకటిద్దరు ఏం చేశారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు.
స్కూల్ నుంచి మానిపించేసి. మిగిలిన వాళ్ళందరూ బాబాను ప్రాధేయపడ్డారు. అప్పుడు బాబా వాళ్ళని క్షమించి, అయితే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను నా కోపాన్ని విరమించుకుంటూ ఉన్నాను. అయితే ఎందుకు ఇంత కఠినంగా బాబా వ్యవహరించారు, దానికి నేపథ్యం కూడా ఉంది. బాబూజీ రాశారు. పిల్లలు అల్లరి చెల్లరిగా తిరుగుతూ ఉండేవారు, పొగాకు కాలుస్తూ ఉండేవారు, మద్యం సేవిస్తూ ఉండేవారు. కొంతమంది పెద్ద పిల్లలు అల్లరి చిల్లరిగా కూడా తిరుగుతూ ఉండేవారు. వాళ్ళందరి యొక్క మనసులను తన వైపు తిప్పడానికి, నేను సాక్షాత్తు భగవంతుడిని సుమా, ఒక మామూలు ఉపాధ్యాయుడిని కాదు, భగవత్ స్వరూపమే ఆయన అని గంభీరంగా సీరియస్గా బాబా విషయాన్ని తీసుకునేలాగూ ఈ బాబా యొక్క కోపం నటించడం అనేటువంటి ప్రక్రియ ఉపయోగపడింది. వాళ్ళందరూ శ్రద్ధగా, బాబా అంటే భక్తి శ్రద్ధలు ఏర్పడినాయి బాబా మీద. అమ్మో, మనం సాదాసీదాగా తీసుకోకూడదు అని పెద్దవాళ్ళు పిల్లలు కూడా అప్పటి నుంచి క్రమంగా బాబా ఏం చెప్తాడు జాగ్రత్తగా సరిగ్గా వినరా నాయన, ఆయన ఏం చెప్పాడు, మళ్ళీ కోపం వస్తుంది అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండేటువంటి స్థాయికి ఎదిగారు వాళ్ళు నెమ్మదిగా. వాళ్ళు ఎలాగ ఉన్నప్పటికీ అరంగాంలో కొంతమంది బాబా చెప్పినట్టు చేసేవారు, కొంతమందిని మెచ్చుకునేవారు, కొంతమందిని విసుక్కునేవారు, కొంతమందిని ఇంటికి వెళ్ళి బ్రతిమాలేవారు. ఎందుకంటే ఆయనకు తప్పదు కదా. ఎలాగూ వీళ్ళు జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా అరంగాన్ గ్రామంలో నివసించే అందరికీ కూడా బాబా మాత్రము తలలో నాలికలాగా మారిపోయాడు. ఏం కావలసిన బాబాయే, కష్టం వచ్చినా బాబాయే, నష్టం వచ్చినా బాబాయే. ప్రతి విషయము బాబా దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవారు. బాబా మా పశువు తప్పిపోయింది, ఆ గీరి కనిపించడం లేదు అని బాబాయే ఏదో సిట్టుగా చెప్పేవారు, దానిలో కల్పించుకునేవారు. తన మండలి వాళ్ళకి చెప్పి వాడికి ఏమైనా సాయం చేయమనేవారు. ఒకడొచ్చి కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాను బాబా, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను, డబ్బులు లేవంటే తన ట్రస్ట్ డబ్బుల నుంచి సేకరించి ఆశ్రమం నడపడానికి ఉన్న డబ్బుని తీసి వాళ్లకు ఆర్థికంగా సహాయం కూడా చేస్తూ ఉండేవారు. అంటే వ్యక్తిగతమైన అవసరాలు కూడా తీరుస్తూ ఉండేవారు బాబా. ప్రతివాడికి చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా ఒక పెద్ద ఆసరా, మొత్తం అరంగాన్ గ్రామానికి ఒక పెద్ద ఆసరాగా బాబా ఉంటూ ఉండేవారు. ఆ రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు బాబా ఎంత ప్రేమను చూపించేవారో మనకు అర్థం అవుతాయి. చిన్న చిన్న గొడవలు పడినా బాబా దగ్గరికి వచ్చేవారు. పొలంలో తగాదాలు పడినా అవి బాబాయే పరిష్కరించేవారు. ఆస్తి తగాదాలు వస్తే బాబా దగ్గరికి వచ్చేవి. బాబా కోర్టులో ఆయనే తగవు తీరుస్తూ ఉండేవారు. అందరికీ ఆమోదయోగ్యమైన ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే బాబా ఒక్కడే. కొన్ని సంఘటనలు బాబూజీ ఇక్కడ మన కోసం రాశారు. అంటే బాబా ఎంత దయార్ద్ర హృదయం చూపిస్తూ ఉండేవారు వాళ్ళ పట్ల అనేటువంటిది. ఒక వితంతువు ఉండేది, భర్త చనిపోయాడు, ఒక్క ఆమె ఉంటూ ఉండేది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పన్నులు వసూలు చేసే అధికారి ఉంటాడు కదండి, రెవెన్యూ అధికారి. అతను మీ ఆయన బతుకున్నప్పుడు పన్ను కట్టలేదు, కట్టు ఆ పన్ను అని సతాయించుకు తినేవాడు. ఆవిడ పాపం ఏదో చిన్న కూలి పని అది ఇది చేసుకొని బతుకుతూ ఉండేది, వీడు సతాయిస్తూ ఉండేవాడు. ఈ సమస్య బాబా కోర్టులోకి వచ్చింది. బాబా ఎలాగైనా నువ్వు కల్పించుకొని ఆవిడికి సాయం చెయ్యాలి అని బాబా వెంటనే ఆ అధికారిని పిలిపించారు, ఈవిడ్ని పిలిపించారు. ఏమిటి పరిస్థితి అన్నారు. ఇదిగో బాబా ఇలాగూ కట్టలేదు, ఎంత 50 రూపాయలు రెవెన్యూ బకాయి ఉందన్నారు. వెంటనే బాబా ఆశ్రమం డబ్బుల్లోంచి ఆ 50 రూపాయలు కట్టేయమన్నారు. ఇక జీవితంలో ఈవిడ పట్ల ప్రవర్తించిన తీరు నేను గనక చూస్తే నిన్ను క్షమించను అని బాబా వాడికి చెప్పి పొమ్మన్నారు. తర్వాత ఈవిడ ఈ నిమిత్తమై 15 రూపాయలు కోర్టుకు ఖర్చులు భరించింది. బాబా అన్నారు, ఎవరూ చెప్పలేదు బాబాకి. 15 రూపాయలు అంటే 15 రూపాయలు అంటే ఏ 15,000? ఆ రోజుల్లో మనకు 15 రూపాయలంటే ఇప్పుడు ఏదో టిఫిన్ తింటే అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో 1925లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ 15 రూపాయలు కూడా ఈవిడికి ఇప్పించమన్నారు బాబా.
ఆవిడ భూరుని వెలిపించింది. మొత్తం ప్రపంచం అంతా నా పట్ల ఎవడూ పట్టించుకోనప్పుడు ఎవడేవయ్యా నీవు, ఎందుకు నేనంటే నీకింత జాలి అని ఆ క్షణం నుంచి తన జీవితం వదిలిపెట్టే వరకు బాబా సేవకై అంకితం చేసింది ఆవిడ ఆ వితంతువు. అలాగే 1922వ సంవత్సరంలో, అంటే 3 ఏళ్ల క్రితం, 22లో బాబా ఎక్కడున్నారండి? ఎవరికైనా గుర్తుందా? 1922వ సంవత్సరంలో బాబా ఎక్కడున్నారు? ఉపాసనీ మహారాజు దగ్గర నుంచి బయటకు వచ్చి పూనాలో ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో ఒక ఆశ్రమంలో ఉంటూ ఉండేవారు. ఏడాది పాటు ఉన్నారు. అక్కడి నుంచే బాబా మంజిలీమీంకు, బొంబాయికి నడుచుకుంటూ వెళ్ళారు. మూర్తి గారు మీరంతా వెళ్ళారు కదా. అక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఒకసారి కారులో గుల్మాయి అహ్మద్నగరం నుండి పూనా వస్తూ ఉంది. మీకు వైజాగ్ బస్సులో వెళుతూ ఉంటే పూర్వం తుని రాగానే ప్యాకెట్లు చుట్టి చెప్పులు పైకి బస్సులోకి అమ్ముతూ ఉంటారు. తునిలో మీరు చూశారో లేదో, చాలా ఫేమస్ చెప్పులు కుట్టడం. అది ఒక చిన్న పేపర్, న్యూస్ పేపర్ చుట్టి చెప్పులు అమ్ముతూ ఉండేవారు. నాకు బాగా జ్ఞాపకం. అలాగూ అహ్మద్నగరంలో కూడా ఒక రైలు గేటు ఏదో ఉండేదట, అక్కడ చెప్పులు అమ్ముతూ ఉండేవారు. ఈ గుల్మాయి ఎవడో చెప్పులు ఇలా కారులో పెట్టాడు. ఈవిడ ఎందుకు అనుకుందో 2 రూపాయలకు 5 రూపాయలకు కొంది చెప్పులు చేత్తో పట్టుకుంది. తినగా ఫెర్గూసన్ కాలేజీ దగ్గర ఉన్న ఆశ్రమానికి, బాబా ఆశ్రమంకి వచ్చింది. ఈ చెప్పులు చేత్తో పట్టుకుని ఉంది ఈవిడ. బాబా అన్నారు, ఓహో మా అమ్మ నా కోసం కొత్త చెప్పులు తెస్తూ ఉంది అన్నాడు. అప్పుడు చూసి నేను చిచ్చి చెప్పులు పట్టుకుని వెళ్తున్నాడు దేవుడి దగ్గరికి. ఎవడైనా పళ్ళు పట్టుకెళ్తాడు, పువ్వులు పట్టుకెళ్తాడు, కానీ చెప్పులు పట్టుకొచ్చాను ఏమిటని ఆశ్చర్యపోయింది ఆవిడ. కానీ బాబా అన్నారు, చాలా బాగున్నాయి ఆ చెప్పులు, నాకు ఇయ్యు అన్నారు. ఆ చెప్పులు కాళ్లకు వేసుకున్నారు బాబా. ఆ చెప్పులు విడవకుండా 9 ఏళ్ల పాటు ధరించాడు బాబా. ఆ చెప్పుల్ని ఇప్పటికీ మన మెహరాబాద్ మ్యూజియంలో చూడవచ్చు. అది చిరిగిపోతే కుట్టించేవారు, రిపేర్లు, ముక్కలు 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 వేసి ఆఖరికి ఇంకా అతికించడానికి వీలు లేని పరిస్థితిలో దాన్ని విడిచిపెట్టారు. 9 ఏళ్ల పాటు నిరాటంకంగా అదే చెప్పులను ధరించారు. కానీ ఎందుకో తెలుసా అండి? బాబా అన్నారు, అమ్మ ఎక్కడ కొన్నావు ఈ చెప్పులు నువ్వు అన్నారు. ఏమో అక్కడ అహ్మద్నగరంలో ఏదో జంక్షన్ దగ్గర ఆగితే వాడెవడో అన్నారు, నాకు తెలియదు అన్నాడు. అలా కాదు, ఆ చెప్పులు ఎవడు కుట్టాడో వాడిని తీసుకురా నెక్స్ట్ వచ్చేటప్పుడు అన్నాడు. అతని పేరు కన్హోబారావు గడేకర్. మనం గడేకర్ అని వైస్ ఛాన్సలర్ వస్తూ ఉంటాడే, దిగంబర గడేకర్ అని, ఇతని తాతగారు అతను. అలాగూ అతన్ని బాబా తన ప్రేమ వలలో పడవేసి ఒక చేపను జాలరి ఎలా పట్టుకుంటాడో అలా పట్టుకొని తన దగ్గరికి లాగాడు. అతను చొక్కా లేదు, గోచి ఉంది పాపం, చిన్న అంగవస్త్రం, అలాగే వచ్చాడు బాబా దగ్గరికి. బాబా ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకొని నా దగ్గర ఉండు అన్నారు బాబా. అతనిని ఒక పనిముట్టుగా వాడుకొని అనేక మంది చర్మకారులు, అంటే చెప్పులు కుట్టే వాళ్లకు తన దర్శన భాగ్యాన్ని ప్రభువు ప్రసాదించాడు. అంత ఇష్టం అతనంటే, అంటే ఎంత పరిశుద్ధమైనటువంటి ఆత్మ. ఒకచోట బాబా అన్నారు, అతని కొడుకు రామచంద్ర గడేకర్ అతని పేరు. 1925వ సంవత్సరంలో బాబా దర్శనానికి వచ్చాడు. ఇతను నేను రాముడుగా వచ్చినప్పుడు జటాయువు అన్నారట బాబా. అంటే అతని కొడుకు. అతని కొడుకును తన పరిధిలోనికి రావడానికి ముందు తండ్రిని ఆకర్షించాడు చెప్పుల ద్వారా. సో ఆయన ఆ చెప్పులను ధరించడం ద్వారా మొత్తం ఆ కుటుంబం మీద తన ప్రేమ కృపారసాన్ని వర్షించాడు ప్రభువు. అతను బాబా దర్శనానికి ఇక్కడ మెహరాబాదులో బాబా ఉన్నప్పుడు వచ్చాడు. అతన్ని చాలా ప్రేమతో బాబా సాదరంగా ఆహ్వానించారు. ఆ రామచంద్ర గడేకర్ అనేవాడిని, నా దగ్గర ఉంటావురా మెహరాబాదులో అని అడిగారు బాబా. తప్పకుండా ఉంటాను బాబా అన్నాడు. అతనికి విపరీతమైన అనారోగ్యం జీర్ణ వ్యవస్థలో ఉండేది, ఎన్నో ఏళ్లుగా తగ్గేది కాదు. బాబా చాలా మహిమ గలవాడని విన్నాను, నేను కలవగానే ఇదే అడగాలి బాబాని అనుకుని నెమరు వేసుకుంటూ వస్తున్నాడు, ఎలాగైనా అడగాలి బాబాని అని. బాబా దగ్గరికి వచ్చాడు. బాబా పాదాల మీద తలకాయ పెట్టాడు. బాబా అతని తల మీద చెయ్యి పెట్టి నీకేం కావాలి అన్నాడు.
బాబా నాకు బ్రహ్మానుభవము కావాలి, భగవంతుణ్ణి చూడాలి అన్నాడు. వీడి కడుపులో బాధ మర్చిపోయాడు. అయినప్పటికీ బాబా అన్నారు, ఏదో అడగాలని వచ్చావు, అడుగు అన్నారు. అప్పుడు అతని విషయం చెప్తే ఒక చికిత్స చెప్పారు, ఇలాగూ చెయ్యు అని బాబా చెప్పారు. అతి దగ్గర రోజుల్లోనే మొత్తం తగ్గిపోయింది అతని, తొందరలోనే ఆ వ్యాధి నయమైపోయింది. నెమ్మదిగా బాబా అతన్ని ఏమన్నారు, ఈ పాఠశాలలో గురువుగా చేరు, ఒక ఉపాధ్యాయుడిగా అన్నారు. అతను కూడా ఈ హజరత్ బాబాజాన్ పాఠశాలలో గురువుగా చేరిపోయాడు. మొత్తం అతని బాబా యొక్క పరిధిలో అతని కుటుంబం అంతా, అంటే తండ్రి కన్హోబారావు గడేకర్, అతను, అతని భార్య, అతని కుటుంబం అంతా, పిల్లలు కూడా. ఇప్పుడు దిగంబర్ గడేకర్ అతని కొడుకే, ఇతను వైస్ ఛాన్సలర్ చేశాడు ఈయన. వీళ్ళందరూ బాబా పరిధిలోనికి రావడం జరిగింది. కానీ ఈ మొత్తం కుటుంబాన్ని తన పరిధిలోనికి రావడానికి దేన్ని వాడుకున్నాడు ప్రభు? చెప్పుల జతను వాడుకున్నాడు. మనకు అజ్ఞానం చేత అవి మామూలు చెప్పుల్లాగే మనం వాటిని చూస్తూ ఉంటాం. ఉదాహరణకు డాక్టర్ విలియం డాంకిన్ ఆయన డైరీలో రాసుకున్నాడు, ఇతను ఒక పెద్ద ట్రంకు పెట్టెలో అతని సామాన్లన్నీ పెట్టుకునేవాడు. బ్రిటన్ నుంచి వచ్చాడు ఇండియా బాబా దగ్గర ఉండడానికి. ఇతని సామాన్లు మొత్తం ఆ ట్రంకు పెట్టెలో, పెద్ద ఇనప పెట్టి, పూర్వం ఉండేవి కదండి ట్రంకు పెట్టెలు, అందులో ఉండేవి. ఇతను మధ్య మధ్యలో మిలిటరీలో సికింద్రాబాద్ నెల రోజులు, బెంగుళూరు నెల రోజులు తిరుగుతూ ఉండేవాడు. బ్రిటిష్ సైన్యం భారతదేశంలో ఉన్న స్థావరాల్లో ఈ డాక్టర్ యొక్క ఇతని సహాయాన్ని వాడుకుంటూ ఉండేవారు. ఇతను ఆర్మీ మనిషి, డాక్టర్ విలియం డాంకిన్ అనేవాడు. బాబా అన్నారు, నీ ట్రంకు పెట్టే మాత్రం నా జోపిడి ఉందే, నేను ఉంటాను కదా దానిలో, ఆ పక్కనే ఉంచు, ఆ లోపల ఒక మూలగా అన్నాడు. అక్కడే పెట్టేవాడు. ఇతను సికింద్రాబాద్ వెళ్ళేవాడు, వచ్చేవాడు, మళ్ళీ ఇందులో బట్టలు తీసుకునేవాడు, మాసిన బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించి ఆ పెట్టెలో తోసి అక్కడ పెడుతూ ఉండేవాడు. ఇలా చాలా రోజులుగా జరుగుతూ ఉండేది. ఒకరోజు ఈ పెట్టి బయటకు పట్టుకెళ్ళాడు. మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళడానికి మరి ఎవరో ఉన్నారో ఏమిటో ఇంకొక మండలి వాడు రూమ్లో పడేశాడు. బాబా ఏం చేశారు, ఈ పెట్టి కోసం వెతుకుతూ ఉన్నారు. చాలా కోపంగా ఉన్నారట బాబా. ఏది ఇక్కడ పెట్టి ఎవడు తీశాడు అన్నారు. వాడే పట్టుకెళ్ళాడు బాబా, వాడిదే కదా పెట్టి అన్నారు. వాడెవడు పట్టుకెళ్ళడానికి, పిలవండి వాడిని అర్జెంటుగా అన్నారు. ఎక్కడున్నాడో డాక్టర్ విలియం డాంకిన్ని హాజరు పెట్టమన్నారు. అతను ఆశ్చర్యపోయాడు, ఇదేమిటిది నా పెట్టితోటి ఆయనకి ఏమో కూడా. వచ్చాడు, ఎక్కడికి పట్టుకెళ్ళామన్నాడు. లేదు బాబా, నేను ఇప్పుడే తీసుకెళ్ళాను, నేను ఆ పక్కన మండలి, నేనేం చెప్పాను అని చాలా విపరీతమైన స్థాయిలో బాబా మాటలాడకపోవచ్చు, కానీ ఆయన మొహంలో మాత్రం ఆయన ఏ మాటలనైతే అని మనల్ని తిడుతూ ఉన్నాడో స్పష్టంగా ఆ మొహంలో తెలిసిపోతూ ఉండేవట ఆ మాటలు ఏమి తిడుతున్నాడో కూడా. హడలిపోయాడు. తర్వాత శాంతించిన తర్వాత బాబా చెప్పారు, పిచ్చివాడా, నీవు రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నావు, కానీ ఈ పెట్టెను నా దగ్గర ఉంచుకోవడం ద్వారా నా కృపను శాశ్వతంగా నీ మీద ప్రసరిస్తూ నిన్ను రక్షిస్తూ ఉంటూ ఉన్నాను నేను. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు కాక, కానీ నా నజర్ ఈ పెట్టె ద్వారా నీతో శాశ్వతంగా ఆ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఎప్పుడు నా మాటను ఒక మామూలు మానవుడి మాటగా జవగట్టి చవకగా చూడొద్దు అని బాబా చెప్పారు. అతనికి పెద్ద గుణపాఠం అని రాసుకున్నాడు. ప్రభువు దగ్గర ఉన్నప్పుడు మన బుర్రను, మన కళ్ళను, మన చెవులను ఉపయోగించకూడదు. ఇవి పనికి మాలినవి, ఇవి రకరకాలైనటువంటి వికారాలను చెబుతూ ఉంటాయి, వాటిని నమ్మవద్దు. ఆయన ఏం చెప్పాడు, అదే వేదము. అలాగూ ఆ చెప్పుల ద్వారా మొత్తం కుటుంబాన్ని తన పరిధిలోనికి లాక్కున్నాడు. ఇవన్నీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారట ఆ రోజుల్లో. ఒకరోజు మోహిని భస్మాసుర, మనందరికీ తెలిసినటువంటి కథ. మోహిని భస్మాసుర అంటే తెలుసు కదండి అందరికీ. అది సినిమాగా ఆ రోజుల్లో చాలా పాపులర్ అయింది. ఆ రీలు తెప్పించి మెహరాబాదు ఆశ్రమంలో గోడకు తెల్లటి సున్నం వేయించి దాని మీద వేయించి చూపించాడు ఆ గ్రామస్తులందరికీ బాబా. ఆ రోజుల్లో కూడా బాబా సినిమాలు వేయిస్తూ ఉండేవారు. ఈ సినిమాలు వేయించడానికి ఒక తెల్లటి గోడ కూడా
అక్కడ ఏర్పాటు చేయించారు. దానికి సున్న వేయమనేవారట. దాని మీద ఆ 16mm ఫిల్మ్స్ ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఈ దసరా ఉత్సవాలకి వాటికి వేస్తూ ఉంటారు. అలాగూ ఆ కథను చూపించారు. 1925 మే నెలలో ఉపాసనీ మహారాజు యొక్క పుట్టినరోజు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. బాబా అన్నారు, చాలా ఘనంగా చెయ్యాలి నా గురువు యొక్క పుట్టినరోజు అన్నారు. ఇక ఏముంది, ఆయన తలుచుకుంటే ఇక హడావుడి మొదలయ్యింది. చాలా పెద్ద స్కేల్లో జరపడానికి ప్రయత్నాలు మొదలైపోయినాయి. పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద పెండాలు వేశారు. దాని నిండా తాజా పువ్వులు తెచ్చి అప్పటికప్పుడు అలంకరించమన్నారు బాబా. ఏదైనా సరే తాజా పువ్వులే ఆర్డర్ చెప్పారు బాబా. అన్ని కులాల వాళ్లకు, అన్ని జాతుల వాళ్లకు, అన్ని మతాల వాళ్లకు న్యూస్ పేపర్లలో ఆహ్వానం వేశారు. సర్వులు ఆహ్వానితులే అని ఉపాసనీ మహారాజ్ జన్మదిన వేడుకల్లో పాల్గొవలసిందిగా పేపర్లలో వేశారు. హాస్పిటల్ మీద, జూపుడీ మీద, అలాగే పాఠశాల భవనం మీద బాబా యొక్క సప్తవర్ణ పతాకాన్ని ఎగరవేయడం కూడా జరిగింది. పెద్ద విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఎన్నో వేల మంది వచ్చారు. వాళ్ళందరికీ విందు కూడా బాబా ఏర్పాటు చేశారు. ఈ హజరత్ బాబాజాన్ స్కూల్కు దగ్గరలోనే బాబా కూర్చునేటువంటి ఆసనం కూడా ఏర్పాటు చేయబడింది. అనేక మంది బాబాతో మాట్లాడడానికి వచ్చారు. మనం గుర్తుపెట్టుకోవాలి, బాబా మాట్లాడినటువంటి ఆఖరి సంవత్సరం అది 1925 మే నెల. అనేక మంది ఆయనతో మాట్లాడే అదృష్టం ఇచ్చారు. వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళ సమస్యలు బాబా చెప్పుకున్నారు. బాబా సమాధానం ఇచ్చారు అన్నిటికీ కూడా. కొంతమందికి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు కూడా బాబా ఇచ్చారు. ఉదాహరణకు రామదాస్ అని బొంబాయి వాసి ఉండేవాడు. ఆధ్యాత్మికమైన ఆజ్ఞ ఏదైనా ఇవ్వండి అన్నాడు. మొత్తం బొంబాయి నగరానికి ఆధ్యాత్మిక పరిపాలకుడు టిప్పు బాబా అనేవాడు ఉన్నాడు, ఒక మస్ట్. వాడిని రోజుకొక్కసారి దర్శనం చేసుకో అన్నారు బాబా. ఇక వాడు చనిపోయే వరకు రోజు బాబా, ఆ టిప్పు బాబా దగ్గరికి వెళ్ళేవాడు, దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. అంటే బాబా ఆజ్ఞలు అలా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆజ్ఞను ఇస్తూ ఉండేవారు. ఉదయం 8 గంటలకు తండోపతండాలుగా ఈ యాత్రికులు రావడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఈ ఉత్సవం కొనసాగింది. అనేక భజన కార్యక్రమాలు, సంకీర్తనలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా డిఎం అంగల్ అని ఒక గొప్ప పురాణ కాలక్షేపం చేసేవాడు. అంటే బహుశా హరికథా కాలక్షేపం అంటాం కదా మనం. అతను హిందూ పురాణాల నుంచి అద్భుతమైన కథలు గానం చేస్తూ కథ కాలక్షేపం చేశాడు. బాబాకు ఎంతగానో నచ్చింది. మొత్తం కార్యక్రమాల్లో తలమానికము ఇది అన్నారు. జోపిడి చుట్టూ మొత్తం అరంగాన గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాన వాళ్ళు నాట్యం చేస్తూ బాబాకి జై, బాబాకి జై అంటూ ఉండేవారు. అప్పుడు అవతార్ అనే పదము ఇంకా వాడుకలో లేదు. ఎందుకని? అది నేను అవతార పురుషుడను అని బాబా ప్రకటించుకున్న తర్వాత, అది ఎక్కడ? హమీర్పూర్ జిల్లాలో ప్రకటించుకున్నారు బాబా. అక్కడ జరిగిన తర్వాత అప్పుడు అవతార్ మెహేర్ బాబాకి జై అనేటువంటిది వచ్చింది. అంతకుముందు మెహేర్ బాబాకి జై అని సద్గురు అని కూడా అంటూ ఉండేవారు ఆ రోజుల్లో. ఈ అరంగాన్ గ్రామస్తులంతా బాబా చిత్రపటాన్ని పెద్ద పల్లకీలో పెట్టి మొత్తం ఊరంతా ఊరేగి అక్కడి నుంచి బాబా జోపిడీ దగ్గర తీసుకొచ్చి బాబా ఎదురుగా ఆ పల్లకీని దింపి బాబాను కూర్చుండబెట్టి మళ్ళీ మెహరాబాద్ అంతా తిరిగారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎలా ఇష్టమైతే ఆయన అన్నిటికీ తల వంచి వాళ్ళు ఏం చెబితే అది చేస్తూ ఉండేవాడు. ఇక ఆఖరిన సక్కుబాయి ఆ కథను, చలనచిత్రాన్ని ప్రదర్శనగా వేయమన్నారు. గుర్తుందండి సక్కుబాయి కథ? అయినా స్వయంగా బాబాయే ఆ కథను వాళ్ళకి చెప్పారు. అది కూడా బాబూజీ దీనిలో రాశారు. క్లుప్తంగా ఆ కథ కూడా మనవి చేస్తాను. పుట్టుకతోనే సక్కు, ఆ అమ్మాయి పేరు సక్కు, కృష్ణుడి ఆరాధనలో మునిగిపోతూ ఉండేది. ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు రోజంతా ఆ కృష్ణనామ స్మరణలో మునిగిపోతూ ఉండేదట. ఎవరైనా వచ్చి అరే
భోజనం తినవేంటే గబుకుని లేచేదట. అలా ఆమె చిన్నతనంలో జరిగింది. ఆమె వివాహం బహు దుర్మార్గుడితో జరిగిందట. భగవంతుడంటే బద్ధశత్రువు. అటువంటి ఒక వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. అత్తగారు బహు క్రూరురాలు. ఈవిడికి క్షణం తీరిక లేకుండా కృష్ణనామ జపానికి ఈసుమంతా కూడా టైము దొరకకుండా పని మీద పని, పని మీద పని, పని మీద పని ఆవిడ చెబుతూ ఉండేది. అవన్నీ చేస్తూ ఎలాగో సమయం దొరికినప్పుడు మళ్ళీ కృష్ణుడి మీద ధ్యానంలో మునిగిపోతూ ఉండేదిట. ఇలా నడుస్తూ ఉండగా ఒకరోజు ఆవిడ లోపల నుంచి దైవస్ఫూర్తి కలిగింది. ఇక్కడ నీ బతుకు వద్దు, వచ్చేయి నా దగ్గరికి అని కృష్ణ భగవానుడు పిలిచినట్లు ఆవిడకు విఠోబా అంటారు కృష్ణుని మహారాష్ట్రంలో. పండరీపురం రా అని కృష్ణుడి దగ్గర నుంచి పిలుపు వచ్చి ఆవిడ వెళ్ళిపోయింది. కానీ ఇంట్లో మాత్రం సక్కుబాయి పనులు చేస్తూనే ఉంది. అత్తగారికి తెలియదు, భర్తకు తెలియదు. ఇలా కొన్నాళ్ళు జరిగింది. ఈ ఊళ్ళో వాళ్ళు కొంతమంది పండరీపురం యాత్రకు వెళ్ళారు. వాళ్ళు అక్కడ సక్కుబాయిని చూశారు. చూసి ఇంటికి వచ్చి పరుగు పరుగున వచ్చి ఏమేమి మీ కోడలు అక్కడ ఉంది పండరీపురంలో అన్నారు. ఆశ్చర్యపోయింది. లోపలికి వెళ్ళి పరిగెత్తి చూస్తే ఇంట్లో సక్కుబాయి కనపడలేదు. అప్పుడు ఆవిడ గమనించింది, ఎన్నాళ్ళు నా కోడలు కోడలు అనుకుంటున్నటువంటి నా కోడలు నిజంగా కోడలు కాదు, కృష్ణ పరమాత్మయే ఆవిడ రూపంలో నాకు సేవలు చేసింది అని తెలుసుకొని కృష్ణుడి విగ్రహం ముందు ఏడ్చి ఆ కొడుకుని కూడా తీసుకెళ్లి దుర్మార్గుడా మనిద్దరం ఇంత తప్పు చేశాము అని అప్పుడు బయలుదేరి పండరీపురం వెళ్ళి చూసింది కోడల్ని. ఆ కృష్ణ నామామృతం గ్రోలుతూ హాయిగా పిచ్చిదానిలా ఆనందిస్తూ కృష్ణుడు ముందు కూర్చుని ఉన్న కోడలను చూసి లెంపలు వేసుకొని ఆవిడ కూడా కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. ఆవిడ అనేక మందిని కృష్ణుడి పట్ల ఆరాధన కలిగేలా దోహదం చేసింది సక్కుబాయి. బాబా ఈ కథ చెప్పి అన్నారట, ఇలా యోగుల యొక్క గాని సాధువుల యొక్క గాని కథలు చదవడం అంటే నాకు ఎంత ఇష్టమో పిల్లల్ని అనేవారట. అలాంటి పుస్తకాలు చదవండి. తల్లులకు తండ్రులకు చెబుతూ ఉండేవారు, మీ పిల్లలతో ఇలాంటి పుస్తకాలు చదివించండి. ఎందుకు చేతగాని చెత్త చదివించి డిగ్రీలు పేర్చుకుంటూ పోతారు. భగవంతుడి ప్రేమ ఉన్నటువంటి కథలు అవే సారవంతమైనవి అని తరచూ బాబా పిల్లలకు ఆ పిల్లల తల్లిదండ్రులకు బోధిస్తూ ఉండేవారు. సరే, ఈ ఉత్సవానికి ఆడవాళ్లు కూడా చాలామంది యాత్రికులు వచ్చారు కదా, మరి వాళ్ళకి విడిది ఎక్కడా? ఈ పోస్ట్ ఆఫీస్ భవనంలో స్త్రీ మండలి వాళ్ళు ఉంటూ ఉండేవారు. మనం పోయిన వారాల్లో చదువుకున్నాం. దానిలోనే వాళ్ళకు కూడా తాత్కాలికమైన వసతి ఏర్పాటు చేయమన్నారు. ఒకరోజు బాబా ఆ పోస్ట్ ఆఫీస్ భవనం పక్క నుంచి నడిచి వెళుతూ ఉన్నారు. లోపల నుంచి చాలా గట్టిగా మాటలు వినపడుతూ ఉన్నాయి. ఆడవాళ్ళు సహజంగానే వాళ్ళు మాటల్లో పడ్డారు. పెద్ద పెద్ద నవ్వులు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే బాబా లోపలికి వెళ్ళారు. ఎవడు వాడు నవ్వింది రండి నా ఎదురుగుంటా అన్నారు. అనేటప్పటికీ నజ మనకు గుర్తుంది కదా. ఎవరు నజ? నజ అనేటువంటి స్త్రీ మండలి సభ్యురాలు ఎవరు గుర్తున్నారండి ఎవరికైనా? పెండు యొక్క సోదరి, బాబా పిన్ని కూతురు. అంటే బాబాకు స్వయంగా పిన్ని కూతురు. అలాగే పెండు నజ వీళ్ళిద్దరూ చిన్నప్పుడే తల్లి చనిపోతే నేనే మీకు ఈ రోజు నుంచి తండ్రిని అని 14 ఏళ్ల వయసు పెండుకి. అతనికంటే చిన్నది నజ. వీళ్ళిద్దరిని తన సంరక్షణలో ఉంచుకొని ఆ తొలి మండలి సభ్యులలో వీళ్ళు కూడా ఒకరుగా ఉంటూ ఉండేవారు. ఆ నజ నేనే నవ్వాను బాబా అని లాక్కొట్టారు బాబా. అప్పుడు అన్నారు, ఇంత గౌరవనీయమైన స్త్రీలు వీళ్ళంతా కేవలం భగవంతుని మీద ఆధారపడి భగవంతుని కోసం జీవించడానికి ఇక్కడికి వచ్చారు. సిగ్గులేదు అలా అల్లరి చిల్లరిగా ఎగతాళిగా నవ్వడానికి? ఇది ఏమిటి ఈ ప్రదేశము అన్నారు. వణికిపోతూ బాబా మెహరాబాద్ ఈ ప్రదేశము అన్నారు. మెహరాబాద్ అంటే ఏమిటి అన్నారు. హడలిపోయింది ఆమె, నోరు పెగల్లేదు. బాబా అన్నారు, ఈ మొత్తం విశ్వంలో
అతి పవిత్రమైనటువంటి గడ్డ. ఇక్కడ కాలు పెట్టడమే జన్మ జన్మల అదృష్టం. అక్కడ ఉండే అవకాశం వచ్చి కూడా ప్రతి క్షణము కృతజ్ఞతతో దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడానికి బదులు ఇలా అల్లరి చిల్లరిగా ఇక్కడ కాలం గడపడం ధర్మమేనా అని అడిగారు. హడలిపోయారు స్త్రీమండలంతా, మెహరా వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పడానికి ఆ నజాను ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. బాబుజీ అంటాడు, మండలి వాళ్లను వాళ్ల కోసం వ్యక్తిగతంగా బాబా ఎప్పుడూ మందలించేవాడు కాదు. వాళ్ళ ద్వారా మొత్తం ప్రపంచానికి విషయం బోధపడేలా చేయడానికి సమిధలుగా వాళ్ళని వాడుకుంటూ ఉండేవారు. ఎందుకని? వాళ్లకు లోపాలనేవి లేవు. బాబాకు చాలా ఆత్మీయులు వాళ్ళంతా. ఈ మొత్తం విశ్వంలో ఆయన ఏరి కోరి ఎన్నుకున్నటువంటి ఉన్నతాత్మలు వాళ్ళందరూ కూడా. కానీ ఎందుకు వాళ్ళని మందలిస్తూ ఉండేవాడు? వాళ్ళ ద్వారా ఆ సత్యం అనే విషయము మనకు తెలియచేయాలి అని వాళ్ళను ఎంచుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని మరచిపోకండి అని స్త్రీలందరికీ చెప్పారు. మెహరాబాద్ అంటే ఏమిటో మీకు గుర్తుందో లేదో, ఒక చోట బాల్నాటు ఇలా రాశారు. బాబా అస్మి పేరు ఎవరైనా విన్నారండి? బాబా అస్మి అని ఒక కవి ఉండేవాడు, పాకిస్తాన్ మహాకవి. ఆదికి ఇరానీ ఈ సెంటర్లో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినప్పుడు ఈ సెంటర్ ప్రారంభోత్సవ వేదిక మీద 1978లో అతని గురించి తరచూ చెబుతూ ఉండేవాడు. ఎప్పుడైనా సీడీలు ఆది వింటే ఆ పార్సీ భాషలో బాబా అస్మి రాసినటువంటి ఆ గజల్స్ అవి కంఠస్థం ఆదికి, అవి పాడి దాని భావాన్ని ఇంగ్లీష్లో చెప్తూ ఉండేవాడు. బాబాకు ఎంతో ప్రాణంతో సమానం అతను రాసిన గజల్స్ అంటే. అతను రాసి బాబాకు పంపిస్తే బాబా ఆదిని పిలిచి ఇవి అహ్మద్నగర్లో ప్రింట్ చేయించు, ఎందుకంటే పాకిస్తాన్లో ప్రింట్ చేస్తే వాడు తల తీసేస్తారు కనుక అవి ప్రింట్ చేయించి ఇక్కడే వాళ్ళందరికీ తెలియాలి అని బాబా చెప్పేవారు. అందుకని అంత గొప్ప ప్రేమికుడు అతను. తొలిసారి బాబా దర్శనానికి బయలుదేరి వచ్చాడు అతను. డౌన్ స్టేషన్లో మనం ఎలాగో ఆగుతాము అలాగే రైలు దిగాడు. అక్కడ కూర్చున్నాడు. పఠాన్ వేషంలో ఉన్నాడు. మహమ్మదీయుడు అతను. బాబా అస్మి అతని పేరు. చాలా పొడవుగా ఇలా సిక్కులు వేసుకుంటారు చూడండి, పొడవైన కుర్తా లాంటివి వేసుకున్నాడు. ఈ బాల్నాటు బక్కగా ఉంటాడు. బాబా బ్యాడ్జి పెట్టుకున్నాడు. మరో బెంచి మీద కూర్చున్నాడు. అతని బాబా ఫోటో చూశాడు. దగ్గరకు వచ్చాడు. నువ్వు బాబా ప్రేమికుడివేనా అని అడిగాడు. అవును అన్నాడు. ఇతనికి బిడియం ఎక్కువ బాల్నాటు. బాబాని ఎప్పుడైనా చూశావా అని అడిగాడు. ఆయన మండలిలో నేను ఒక సభ్యుణ్ణి, ఎక్కువ కాలం బాబా దగ్గరే గడుపుతూ ఉంటాను అన్నాడు. అనగానే కౌగిలించుకొని కళ్ళు ముద్దు పెట్టుకున్నాడట. అంటే ప్రభువుని అన్ని వందల సార్లు చూసిన నువ్వు ఎంత అదృష్టవంతుడివి అని. ఇతను సిగ్గుపడిపోయాడు. ఏమిటి అసహ్యంగా ఇంత ముద్దు పెట్టుకుంటాడేమిటి అని. ఎందుకంటే సహజంగా మనకున్నటువంటి ఈ సంప్రదాయం. కానీ వాడికి బాబా ప్రేమే కానీ ప్రపంచం ఏమనుకుంటుంది అని వాడు పట్టించుకోలేదు. ఇక ఇతన్ని పట్టుకొని బాబా గురించి చెప్పు, నేను ఎప్పుడూ చూడలేదు బాబాని అని దారి పొడుక్కి తినేశాడు పట్టుకొని. ఇతను చెబుతూ ఉన్నాడు, ఎప్పుడు చూశావు, ఏమి జరిగింది అన్నీ చెబుతూ ఉన్నాడు. బాబా ఇతన్ని ఆహ్వానించాడు. నా అతిథిగా నువ్వు రా అన్నారు ఇతనికి. ప్రత్యేకంగా ఆదికి ఇరానీ ఒక కారు తీసుకొని అహ్మద్నగర్ స్టేషన్లో బాబా అస్మి కోసము వేచి ఉన్నాడు. అంత ప్రేమ బాబాకి ఇతనంటే. సరే బాబా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎన్నాళ్ళలో ఉన్నాడు, వారం రోజులు ఎన్నాళ్ళు. ఎప్పుడు చూసినా చేతులు ఇలా పెట్టుకొని ఇలా కళ్ళు మూసుకొని ఇలాగే ఉండేవాడట. బాల్నాటు ఎదిరిపడ్డాడు పలకరించడానికి. ఏమిటి బాగున్నారా అని ఇలా అనేవాడు. ఏం మాట్లాడేవాడు కాదు. సరే ఎప్పుడు చూసినా బాబా పాదాల దగ్గర కూర్చుని ఇలా అంటూ ఉండేవాడట. సరే వెళ్ళిపోయే రోజు వచ్చి బాల్నాటు అడిగాడు, అయ్యా మీ మనసును నేనేమైనా నొప్పించానా, ఎందుకు అలా ముభావంగా ఉన్నారు, వచ్చేప్పుడు అంత చనువుగా మాట్లాడి ఇప్పుడు అకస్మాత్తుగా ఇలా ఎందుకు మారిపోయారు అని అడిగాడు. దానికి అతను ఇలా చెప్పాడు సమాధానం.
మెహరాబాదులో ఉన్న ప్రతి ధూళి రేణువు సప్తమ స్వర్గాల్లో నివసించే వాడికి సైతము పూజనార్హనీయమైనటువంటిది. అంటే దానిని పూజామందిరంలో ఉంచుకొని పూజించే అంత అర్హత ఉంది ఇక్కడ ఉన్న ధూళి రేణువుకు. అలాంటి ప్రదేశంలో ఉండి కూడా ఊసుపోలు మాటలు మాట్లాడడము ఉచితమేనా? తండ్రి యొక్క హాజరును మనము గుండె నిండా ఆస్వాదించడమే మనము చేయాల్సినటువంటి పని మెహరాబాదులో. ఇంకా ఏది మాట్లాడినా మనము అపవిత్రము చేసినట్లే. మన దరిద్రము ఇక్కడ వద్దు. ఈ పొలిమేరలు దాటాక మన గొడవ మాట్లాడుకుందాం. బాగున్నారా, ఏంటి పరిస్థితి, అందరూ కులాసా, ఇవన్నీ ఇక్కడ వద్దు. ఇక్కడ ఆయన నామస్మరణమే. అంటే బాలనాటు రాస్తాడు, మెహరాబాదు యొక్క విశిష్టతను అంత గొప్పగా చెప్పిన మొదటి వ్యక్తి బాబా అస్మిని అని రాసుకున్నాడు అతను బాలనాటు. అంటే బాబా స్వయంగా ఆ రోజు స్త్రీ మండలి వాళ్ళకి మెహరాబాదు అంటే ఏమిటో తెలియజెప్పాడు వాళ్ళందరికీ. నజా ఈ స్కూలు పిల్లలకు రోజు వంటలు సుమారు 200 మందికి వండుతూ ఉండేది. ఇదే పని. అలాగే హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్స్ ఉంటే ఆ చీటీ పొద్దున్నే పట్టుకొచ్చి పడేసేవారు పాద్రి వాళ్ళు. ఇదిగో 20 మంది వచ్చారు అంటే 20 మందికి కూడా వంటలు వండుతూ ఉండాలి. ఒకరోజు 20, ఒకరోజు 50, ఒకరోజు 10 ఆ చిట్టి పడేస్తూ ఉండేవారు. దాని ప్రకారం ఈవిడ వంట వండుతూ ఉండాలి. మెతుకు మిగిలిపోకూడదు, కూర మిగిలిపోకూడదు, అన్నీ రుచిగా ఆరోగ్యప్రదంగా ఉండాలి. బాబా ఏది తేడా వచ్చినా మండి పడిపోతూ ఉండేవారు. ఎవడు కూడా సాయం చేసేవారు కాదు ఈవిడికి. ఎందుకని? ఎవడికి వాడికే పని చేసేవారు బాబా. మెహరాకు ఒక పని, ఇంకొక ఆమె తల్లి దౌలత్మాయికి ఒక పని, గుల్మాయికి ఒక పని, ఎవడి పని వాడికే. ఇక ఈవిడి అనుకుంటూ ఉండేదన్నమాట. ఏమని? ఎంత పని, బండెడు పని నా నెత్తిని పడేశాడు బాబా. ఆ మెహరా చూడు ఎంత హాయిగా ఉంటుందో. బాబా మంచినీళ్ళు అడిగితే టకటకా నడుచుకుంటూ ఉండి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేయడం, ఆయన టీ అడిగితే ఆ ఒక్క ఆయనకి టీ పెట్టేయడం, పట్టుకెళ్ళి ఇవ్వడం, పక్కన కూర్చొని బాబా చెప్పినవన్నీ వింటూ ఉండడం. నా బతుకు ఇలా ఏడ్చింది అని ఆవిడ విచారించింది. ఇది వచ్చే వారం మనం చెప్పుకుందాం మిగిలిన కథ. అవతార్ మెహర్ బాబాకి